ఒక 10 డిజిట్ నెంబర్ ఇచ్చారు, అందులో 3 డిజిట్స్ ని మిస్ చేస్తారు. ఆ 3 డిజిట్స్ ని మనం ఫస్ట్ కనిపెట్టి దాని తర్వాత ఈ ఎక్స్ప్రెషన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది చూడగానే చాలా మంది కష్టంగా ఫీల్ అవుతారు, బట్ ఇష్టంగా చేస్తే సెకండ్స్ లో వచ్చేస్తుంది. సాల్వ్ చేసేద్దామా? ఫస్ట్ ఈ 10 డిజిట్ నెంబర్ని తీసుకుందాం, ఓకేనా? సో ఇప్పుడు ఈ కండిషన్ ఏదో ఇచ్చారు చూడండి, ఈ 10 డిజిట్ నెంబర్ దేంతో డివైడ్ అవుతుందంట? 72తో డివైడ్ అవుతుంది. 72ని మనం ఫ్యాక్టరైజ్ చేద్దాం. 72ని మనం 8 9s 72నే కదా. సో ఇక్కడ ఈ 10 డిజిట్ నెంబర్కి మనం 8 డివిజిబిలిటీ రూల్ 9 డివిజిబిలిటీ రూల్ అప్లై చేస్తే మనకి మిస్సింగ్ డిజిట్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేస్తాయి, ఓకేనా? ఫస్ట్ అయితే నేను 8 డివిజిబిలిటీ రూల్ అప్లై చేస్తున్నాను. 8 డివిజిబిలిటీ రూల్ ఏంటి? లాస్ట్ 3 డిజిట్స్ అనేవి 8 టేబుల్లో పోవాలి, డివైడ్ అవ్వాలి, ఓకేనా? ఫస్ట్ ఇక్కడ నేను 8 టేబుల్లో లాస్ట్ 3 డిజిట్స్ క్యాన్సిల్ చేస్తున్నా. 8 1s 8 1 ఇటు వెళ్తుంది, 16 కదా. 8 2 16, ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ జెడ్ అనేది ఏమవుతుంది? 0 కానీ 8 కానీ అవ్వాలి, అవునా కదా? 8 టేబుల్లో పోవాలి అంటే 0 కానీ 8 కానీ అవ్వాలి జెడ్. అప్పుడు మనకి చూడండి, కానీ వీళ్ళు ఇక్కడ కండిషన్ ఒకటి ఇచ్చారు, జెడ్ అనేది 0 అవ్వకూడదు అని, కాబట్టి ఫెయిల్ అయింది. సో ఇప్పుడు మనకి జెడ్ వాల్యూ ఏమొచ్చింది? 8, ఓకేనా? ఇక్కడ ఫాలో అవుతున్నారా? జెడ్ ఈజ్ ఈక్వల్ టు 8, ఓకే? ఇప్పుడు మనం 9 డివిజిబిలిటీ రూల్ అప్లై చేద్దాం. 9 డివిజిబిలిటీ రూల్ ఏంటి? సమ్ ఆఫ్ ద డిజిట్స్ అనేవి 9 టేబుల్లో పోవాలి, ఓకేనా? సో ఫస్ట్ మనం 9 అనగానే ఇక్కడ సమ్ ఆఫ్ ద డిజిట్స్ అంటే మొత్తం సమ్ చేసుకుంటూ వెళ్ళకూడదు. నార్మల్గా ఇక్కడ మనం కొట్టేసే లాజిక్ యూస్ చేద్దాం. 9 అనేది 9 టేబుల్లో పోయింది కాబట్టి స్ట్రైక్ ఆఫ్ చేస్తున్నా. ఇక్కడ కూడా 9ని స్ట్రైక్ ఆఫ్ చేస్తా. ఇక్కడ చూడండి, 4 + 6 ఈజ్ 10, 10 + 8 ఈజ్ 18. 18 కూడా 9 టేబుల్లో పోయింది కాబట్టి దాన్ని కూడా స్ట్రైక్ ఆఫ్ చేస్తాం. ఇంకేం మిగిలింది? 2 + y + x + 6 ఉంది కదా, 6 + z మీన్స్ 8 కదా. సో ఇది మనకు వచ్చింది. ఇప్పుడు మనం ఇది మొత్తం 9 డివిజిబిలిటీ రూల్ అప్లై చేసుకుందాం. 8 + 6 ఈజ్ 14, 14 + 2 ఈజ్ 16, 16 + y + x, ఇది మనకు వచ్చింది, ఓకేనా? అయితే ఇది మొత్తం కూడా మనకి 9 టేబుల్లో పోవాలి అంటే 16కి ఎంత యాడ్ చేస్తే మనకి 9 టేబుల్లో పోయింది? 2 యాడ్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు 18 అవుతుంది. సో 9 టేబుల్లో ఇది మొత్తం డివైడ్ అవుతుంది, ఓకేనా? బట్ ఈ 2 ఎలా అవుతుంది? ఈ YEX అనేది 1 + 1గా రాస్తారా, 0 + 2గా రాస్తారా, 2 + 0గా రాస్తారా? కండిషన్ చూసారా? X Y Z నాట్ ఈక్వల్ టు 0. సో X Y అనేవి 0తో అవ్వకూడదు కాబట్టి 0 అవ్వకూడదు కాబట్టి Y 1 అవ్వాలి, X 1 అవ్వాలి. సో ఇప్పుడు మనకి డిజిట్స్ వచ్చేసినాయి కదా. ఏంటి? X = Y = 1, Z = 8. ఇప్పుడు వాళ్ళు అడిగింది ఏంటి? 2Z - XY, 2 × 8 - XY. X × Y అంటే 1 కదా. సో 16 - 1 ఆన్సర్ ఈస్ 15, ఆప్షన్ సి.